మంట పడైతుంది ఆకలి అవుతుంది బుక్కడ బో అన్న తింటా అవ్వా నాకు ఆకలి అవుతుంది ఓవా కూర అదే బూ అన్నావు కూర అది ఏం కూర వండాలరా నువ్వు లేచి తిరిగానే పోతుంది ఆ కూరగాయలు రాకపోయిరి మరి ఆడన్నా ఎదురైతే ఎత్తేమావు ఆ ఎడిపేకారం ఉంది ఆడ వేసుకో మరి నీ అవ నిన్న కట్టం చేసినావు కూర వండలేదు వెళ్ళిపోయాక రోజుకి తిన్నావు నిన్న తిన్నా మళ్ళీ ఏదో తినట్టునే నీ తినా నీ అవ సాతంతా మంట మంట పడుతుంది కారంతో తింటే ఇప్పుడు ఎడిపేకారంతో ఎవడు తింటాడు అంటున్నావు మరి కూరగాయలు ఎత్తేమావు ఇంట్లో కూరగాయలు ఉన్నాయా లేవా అని చూసులేదు అసలు మప్పుకు ఏం కూర వండినావు నేను ఎడిపేకారంతో ఎట్లా తినాలి అంటావు మరి నేనేం చేయాలి ఇంట్లో ఏమున్నాయో లేవో మరి మరి అటు పోయేసరికి మావ బో కూర అంటుంది కూరగాయలు ఉన్నాయా లేవా అని చూడవా అది తెలియదు అసలు మప్పుకుని కూరేదవ్వా అంటావు ఇప్పుడు వెళ్ళిపోయా కారంతో తిన్నా తిను నేను తినా తినకపోతే ఏంటి ఒక్కరొక్కరకు తిన్నామంటే అన్నం కూడా దొరకలేదు ఇంత పాకెట్ ఎందుకురా నీకు రాజా పిల్ల కానివా నువ్వేమన్నా తినడానికి ఉన్నది అబ్బో పెద్దదే ఉంది బావు రుబాబు నీ అవన్నీ ఆట పోయి కూర కచ్చుకో నాకు ఏనాడు అవడే ఆడకచ్చుకోపో సందగాలవ్వా కొంత కూర ఇర్రావా బోగుడు ఆడకచ్చుకోరా బోగుడు ఆడకచ్చుకోపో ఆడకచ్చుకుంటాడట వాళ్ళు అండి పెట్టిర్రా నువ్వు ఎప్పుడు వస్తావని అగో మనకడ కాయలు అలా ఉండే కావచ్చు పో ఉన్నాయి ఆడకచ్చుకోపో బాగిలు వస్తుంది అడుక్కొని తింటే నాకు రాకపోని నిలువ నాకు కడుపు నిండితే అయిపోయి ఇవాళ ఒక్కనాడు కాదు రోజు అడకచ్చుకొని తినాలి ఇంటికాడ కూర అండ నేను చెప్తానా సరే నీ అమ్మ నాకు ఏనాడు అవడే అటు అడకచ్చుకుంటా అరే ఇంత పండు బావుడు అనుకురా అక్కడ పెరుగుంది పోసుకోరా పెరుగుతాడు వాడింటాడా చెప్పు తినడు ఈడు ఈ దీనికి దోయేది పెరుగుతా తినరా ఇప్పుడు అడకచ్చుకుంటే నీకేమైతే నువ్వు అండది కమ్మ ఉంటుంది పో మా ఎత్తారు వాళ్ళని తల్లితో కూర వేసారు అనుకో మంచిగా రుచి ఉంటాయి మంచిగా ఉంటుంది పో ఒక వంకాయ ఎత్తది ఒక టమాటా ఎత్తది ఒక ఇంత చింతపులుసు వస్తుంది పో మటన్ కూడా ఎత్తారు వాళ్ళని అనుకుంటే నీ పో కొడుకు పో ఆ తిండికే మనిషిలో పో ఊకలొల్లి అగా అన్న ఇన్నే ఉన్నాయి ఏం కూర ఉన్నాయి అదినే ఏం కూర వండలే పనికి ఏంది నేనే వెళ్ళిపోయా కారం వేసుకొని తిని వెళ్ళిపోయా వేసుకొని తింటాను ఏ నాకు వద్దు మా ఇంటి లేదా వెళ్ళిపోయారు కమ్మ ఉన్నదిరా ఏ అదే ఇవరకు నిన్న తిని తిని అంతా సాతంతా మంట పడుతుంది బుచ్చావా ఏం కూర బుచ్చావా ఏదో బైక్ అన్నావా కొత్త కూర ఎద్దురా ఏం కూర అన్నా అవ్వ ఇలా ఏం కూర లేదు కొడుక నాకు ఏం కూర వండలేదు నేను గొంతు ఎద్దురా అవ్వ ఆకలి అయితే మావ కూర వండలేదు ఇలా కూర వండలేదు కానీ నాకు కూడా లేదు అక్కడక్కడ అడకచ్చి నాకు ఇంత వేసిపో ఏ అవ్వ నువ్వు భలే ఉన్నాయి నీ అవ్వ నాకే దొరుకుతలేదు రామశంకర్ అండి అవ్వ గాలింటి కడవ ఎత్తా నాకు ఆడకట్టు కరవా నిన్నున్నాయి ఓనన్నీ ఎత్తారు నడుసావా ఏం చెప్తున్నావు గొద్ద కూర వేసి దగ్గర కూర ఏం కూర అనుకో కూర కూర 2 దొండకాయలు ఒక వంకాయ ఆ కూర కూర అవ్వ దొండకాయ కూర ఏ దొండకాయ కూర ఏమన్నా కొడుకుడు బీడుకుంటూ ఉంటాయి కానీ ఇంకా దొండకాయ కూరతో అరే ఇంకా ఇరా ఏం కూర అన్నావురా బొట్టుకూర బొట్టుకూర కొంత ఏవరా బాగా బాగా కొంత ఏలేవరా ఏయ్యా ఇప్పుడు బొట్టుకూర ఎంత నడుతుంది తెలుసు కిలా 400 రూపాయలు నీకు వేస్తాను కదా తెచ్చిన నేను ఇవాళ రోజు 3 పూటలు తింటాడు ఇవాళ 4 పూటలు తింటా అరే కొంచెం తేలేవరా కొంచెం పుదరం చేయబడతా అంత మా ఇంటికి రా నీ కూర తెచ్చుకోడు గంటనే తెచ్చిస్తా సరే నేను కొంచెం పోనీ వేయ్యా కొద్దిగా మానసికంగా ఉండాలి ఇలా పోండా చడు నీకు ఒక గంట వేసి తిట్టు పడతా కానీ ఏకముందు తిడుతున్నావురా పొడతావా ఏమనుకుంటున్నావు అగో మా ఇంటికి వచ్చి నన్ను ఓడుతా అంటూ మరి లేకపోతే ఎదురా ఏంటిది వాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు బయటకు మా ఇంటికి వచ్చి నన్ను ఇంట్లో కొంటావు బయట కొను అరే గంట వేసి తిట్టు పడతా ఎందుకు ఎత్తాం బాగా అయిపోతారా అవు నువ్వు నా ఇంటికి రా కూర ఎత్తుకుని గంటలు ఎత్తారా మేము రాము మేము ఉన్నప్పుడు తింటాం లేనప్పుడు అంటాం నీ లెక్క కాదు ఇంట్లో పడి మళ్ళీ ఇంట్లో పళ్ళ వీళ్ళ పళ్ళకు కూర లేపటికి వచ్చినా లేకపోతే వండుకోవాలి చాలుగా ఏమరు కానీ పోనాడు ఏంద్ర బియ్య గిడలు అల్లి పెట్టుకుంటాను ఏం లల్లిరా ఏంద్ర బియ్య అన్న గిడలు అల్లి పెట్టుకుంటున్నావురా ఇంకా అవ్వ ఏం కూర నచ్చింది బోటు కూర అనుకున్నాను అరే గంట తేరాన్ని అన్నా ఏతలేడే తిడుతుడు మానలే సిగ్గులో ఇంట్లో పని వస్తున్నావు అంటుండే నేను పొద్దుగానే చెప్పిందా ఇంట్లో పని తిరగద్దురా అని చెప్తాను విన్నావా అరే గంట తిట్టు ఏకముందు తిడుతున్నాడు
నిజానే అమ్మా మీ కొడుకు మానసిక ఇళ్ళ పండు వాడు తిరుగుతుండు కూర ఏ నువ్వు వేయక ముందు ఎందుకు తిడతాను మానం సిగ్గులేదా అని రారా ఇంటికోంతా 400 ఇస్తా బోటి తెచ్చురా మనకు అసంటోళ్ళు పొద్దుగా తెచ్చుకోవాలి నువ్వు వేస్తావని వచ్చిండు సేలవు ఎందుకు ఏ రారా నువ్వు బాగా ముందు బాగా పెడుతున్నారా వేసి తిట్టు పడతా దా ఇస్తారా 400 అబ్బా నీ అదే తెచ్చి పొద్దుగా ఇస్తా అయిపోయి ఇంట్లో 10 రూపాయలు కానీ ఏమరా నాకు కూడా తిన బుద్ధి అవుతుంది తెచ్చుకుంటే సరింత తింటాం కదా అవ్వా ఇది నా కొరక నీ కొర తెప్పించినట్టున్నది ఇది నా కొరకైతే నీ కొరకైతే బా అట్టిగా తిట్టబడుతుంది నువ్వు చిన్న కథ చేస్తావు నాడు నువ్వు అద్దాన్ని తూకుంటావు అంటే పల్లెలు పట్టుకొని తిరగబడుతుంది మనం అప్పుడు అంటే నువ్వు అవునా అన్న అయితే వైపా అందరు తిట్టిది ఎవరు మంచిగా ఒకసారి తిడితే గుణం వస్తుంది ఇంట్లో కొన్ని పోకుండా అవుతావు నువ్వు భలే ఉన్నావు నాడు ఏంద్రా ఇదారా బోటు కూర మామకు తినబుద్ది అంది తెమ్మనే ఒకంత పట్టుకొస్తున్నా అబ్బాబే అన్న నీకు ఎన్నడు తెచ్చుకొని ఇలా భలే తెచ్చుకుంటున్నాయింది అరే మీకరంట పైసలు మీరు రోజు తెచ్చుకుంటావచ్చు మా దగ్గర పైసలు కాబట్టి మీ నెలకోసారి తెచ్చుకుంటావు ఏంద్రో సరే అండి మరి ఎవరు తింటారే ఓలకేంది మా వాళ్ళు మీ ఇద్దరు అవే తింటావు 2 కిలో బోట్ ఉడుతుందా అని అగో ఎందుకు కూడా 3 పూటలు తింటావు ఆయన ఓడపోతే 4 పూటలు తింటావు మళ్ళీ ఓడపోతే తెల్లాలి తింటావు ఎందుకు అందుకే అద్దెకిలో కిలో పట్టుకొచ్చిన ఓడవదాట అది అరే తిన్న కాడి కడిపిండ తినాలిరా సాయంకాడు తినద్దురా అందుకే అరే బివన్న నువ్వేమో మీ అవ్వని నువ్వు కలిసి బొత్తవాళ్ళుగా తింటావు మరి మీ అవ్వ ఇట్లా ముందే గిట్లకెళ్ళి పెళ్ళికి పోయాగానే అర్థంగా పోయా ఏ ఇవరకన పోయింది కదా ఎటని అడిగితే పెళ్లి కాని కూడా అన్నది అన్న దగ్గర అటగానే పెళ్ళి అది ఏ మా వెనుక లగ్గం పోతారా బోటు కూడా పోరా 400 ఇచ్చి పంపించే మీరు కారట మాట్లాడతారు అన్నను పట్టుకొని బావ లెక్క చల్ అగో మేమెందుకు కరెక్ట్గా మాట్లాడతామే మీ అవ్వ ఇవరిదాకా గిట్లనే పోయింది ఎటమ్మా అని అడిగితే లగ్గం పోతున్నా అని చెప్పింది నువ్వు అంతుంటే ఇంటికో చూసుకోపో తాళం వేసి ఉంటుంది మరి అయితే పోస్తే నాకు ఎప్పుడో మర్చిపోయింది కావచ్చు మరి ఏం చేస్తా నాకు అండుకోరా అండుతా తింటా మావకింత అత్తా ఒక్కనే ఆ కూర అంతా అనుకొని తింటా మనసులో పట్టదే ఒకటి చూడు మనం అందరం కలిసి అండుకొని తిందాం మంచిగా మనసులో పడుతుంది మాడతోట్లో పోదాం మంచిగా కట్టెలు పోయి మంచిగా అనుకుని తిన్నాం మీ అవ్వ ఇట్లా పెళ్ళికనే వస్తుంది మావ పానం కొట్టుకొని 400 రూపాయలు ఇచ్చి పంపింది మావ కూర్చోపోతుకుంటారా నువ్వు బాగానే మాట్లాడతావు అనే బియ్యన్న పెళ్లి కాడ మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది బోట్ ఉంటుంది తలకాయ ఉంటుంది పెళ్లి కాడనే ముఖం కొడుతుంది మళ్ళీ ఇంటికి వచ్చినాక గిద్దింటా అవురో నువ్వన్నట్టు అవన్నీ తినడానికి మొక్కడుతారా మరి ఏదో మరి అనుకుందా పారి ఓకే మేమన్నా నువ్వు ఊళ్ళోకోకు ఇట్లా కలిటే మాడతోట్లకు మేము దుకాణంలో పోయి పేరు చెప్పి మాల్ మసాలా పట్టుకొస్తాం మా ఇంట్లో గంజు తెస్తాం సరే దేని గంజు మేము వస్తాం సరే మరి పోరి ఏ అరే జల్దీ రారు కొద్దిగా ఏ కాకనే వస్తాం నాకు ఆకలి బాగా అవుతుంది తెలుసా నేను తింటూ ఇడిచిపెట్టిపోయినా మరి పోరి జల్దీ కట్టెలు పోయిరా లేరు మా చేస్తాను పోరి కగ్గలేడు
అరే చక్కను మాడితోటకు అన్నారు, అన్ని వట్టుకత్త గంజులు మసాలాలు బిసాలు అన్నారు, ఇంకా అత్తలేదు మరి ఇదేం మాడితోటనా మరి ఇంకా కన్నా ఎప్పుడు చేసుకున్నా తిన్నే దావతి. ఏం మనసున్నారు రా పురాణకాయ ఏమన్నా ఆకలి పడదు ఇంటికన్నా తిందు నువ్వు. అరే మీరు చక్కగా మాడితోట కొన్నాను అమ్మంటారు, మీరు గించే పత్తారా నీ వరకు అండుకొని తింది గారు ఇంటికాడ. ఇవరకు ఆకలి అవుతుందని ఇడిచిపెట్టబోతుంది బోటు కూడదని. ఒక్కడొక్క తీరు వేయండా, ఆడేమో దుకాణాలకే, ఈడేమో గాంజీలకు వాయే, ఓడేమో ఇస్తారులకు వాయే. అని మేమన్నా మేము ఒక్క దుకాణం తిరగడం అని 4 దుకాణాలు తిరగడం, ఒక దుకాణంలో తురగట్టలేవాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దుకాణం పోతే తెల్ల కార్పోలేదట. కొద్దిగా ఏమనుకోకే తప్పైంది, లేట్ అయిందట. సరే అయిందే అయిపోయింది కానీ వాడు ఉల్లిగడ్డ కోరి వాళ్ళకి పొయ్యి అంటు పెట్టుర్రి, నేను బోట్ అంతా సాపిస్తా వాళ్ళకు గరం చేసి అంత కడగాలి కానీ నీ పాని చాలా ఉన్నప్ప. అరే ఒకరు పొయ్యి అంటు పెట్టుర్రి, నీ నీళ్ళు తోటి అడిగి అగో ఇది ఉందిగో అగ్గి పెట్టే గంజీరా నేను నీళ్ళు తెచ్చుకుంటా ఇలా. బేవన్నా అది కొత్త గంజే, ఈనాడు మా అమ్మ ఇంటికి వచ్చి కొన్నది, దాన్ని మట్టి రాయి మాట్లాడదామా అమ్మ ఎత్తది రా మా ఉత్తగంతి నాకు మాయర్ పట్టే. అరే మీరు ఇప్పుడు నన్నేం చూస్తుర్రా, ఇక్కడ ఒక ఉల్లిగడ్డ గా నూనె గా అల్లం వెళ్ళిపోయా పట్టుకరా పోర్రా కూర వండుతా. అబ్బా మెల్ల పోయి తెచ్చుకుంటే ఏమవుతుంది? చెయ్యవ నేను ఇంటికాడ వండుకున్నా అయిపోయింది, ఇది ఆకలమంటున్నది. ఆడికెళ్ళి లేలేమా గీడు గీడికి ఏమవుతుంది మరి అదే పోతుందిరా, నీ నలుగురు ఉన్నారు పోర్రా ఒకడు. నీ పోతాను అన్ని తీసుకురా. నేను అప్పటికని అనుకున్నా ఏంది ఆన్ని వండుకొని తింటా అయిపో బంగారం ఇంటికాడ. పోనీ తీగ మీరు అన్నదానికి ఏందని పట్టుకొని వస్తే నన్ను గిద్ద కోసేది పాటు అదే గట్టు దేర్రా అంటే నీ ఆనే బియ్యం అన్న అవి తెచ్చుకొని వండితే ఏమవుతుంది? నీకు పని అంటే బాగా బరువు అవుతుంది. అబ్బా నాకే పని బరువు అవుతుంది అంటున్నావారా? ఆ సాపి వేసి రారా, నేనే సాపి వేసుకుంటాను. ఒక పొయ్యి అంటే పెట్టి వేలు నీళ్ళు కరం చేసి గంతే. నాకే చెప్పవాడిది నువ్వు అయినా తీరా నాది బుద్ధి తక్కువ రారయ్యి మళ్ళీ సరికి చెయ్యి పీగంతి అండు ఆకలి అవుతుంది. అరే నాకు అయితే అడుగుడు ఎట్లా మాట్లాడుతున్నావు? గిన్నెను తెచ్చుకుని అండుతే మరి ఆ అనుడు ఎందుకు? ఇంత దూరం వచ్చినాక రోజులు ఎందుకు మంచిగా అనుకుని తినకనట. బోటి తెత్తనాన్న వాళ్ళు 400 ఇచ్చిన, వీడు తినే పళ్ళెం ఆడ వారేసిపోయిండు. ఇంక తలకాయ ఉన్నట్టేనా తిండి అల్ల అయిపాడువాడే, నాకు ఆకలి అయిపాడవుతుంది. ఎక్కడ పోయినట్టు మరి? ఇటు పోయిండా ఇటు? అక్కడ ఉన్నాడు వాడు మా ఊళ్ళో లెక్కనే అనిపిస్తాడు కానీ అడు కానట్టే ఉన్నాడు. ఇటు అయితే పోతా. మావాడు అది బోటి తెత్తనాన్న వాళ్ళే 400 రూపాయలు ఇచ్చిన. తెత్తనే అవ్వ అన్నాడు, అటే వేయండు. తిండి అల్ల అయిపోడా, నాకు ఆకలి అవుతుంది. నీకు చెప్పలేడా? చెప్పలే. ఆ 4 పిల్లలను పట్టుకొని ఆ తోటలోకి వేయండి, ఆ బోటు పట్టుకొని. బాగా అంత ఇన్ని నమ్ముడు ఎట్లా నేను చెప్పు? నాకు ఆకలి అవుతుంది, అది తెస్తే అనుకొని తింటామని నేను చూస్తాను. ఆడ అనుకున్నారు కావచ్చు, మరి అటు తోటలోకి వెళ్ళిపో. మరి తోటలో దాకా బాగున్నా ఇప్పుడు నేను గీనేనా ఎంతసేపు
తినే పల్లె వాడ వారేసిపోయినాక తలకాయ ఉన్నట్టే నా పోయి. అరే పిట్టకెట్టినట్టు చూస్తారా? ఈ ఉడకనిస్తారా అట్టనే కాబట్టి తింటారా? కట్ట పోయి గంజోడు ఈ పల్లెమోడు కడకత్త ఏమవుతారా? అవన్నీ పిస పని చేసినప్పు అటే పోయి మంచిగా అందుకుంటాయి. ఏంది నీ కోసం పోర్రా కొద్దిగా. అమ్మేంది గిట్ వస్తుంది పోరాలను వెళ్తా. అరే మనీ, అరే ధను, ఇద్దారి దారి రసులు దారా. దారి అమ్మాయి కూడా ఓడి అమ్మ రాజావా బియ్యంలో మమ్మీ గిట్ ఎందుకు వస్తుందిరా? ఏమోరా, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? మనం వీడు ఉన్నామని తెలిసిందిరా. ఓడి చెప్పిండ్రా? అమ్మకు వాళ్ళు చెప్పిరు, నాకేం తెలుసురా? నువ్వు నాకు తెలిసినట్టు నన్ను ఇచ్చి అడుగుతుండవు. నాకు భయం అవుతుందిరా అమ్మ అత్తే. ఇప్పుడు బియ్యానికి వెళ్తే మనల్ని కొట్టడా? పెళ్లి కోలే అని అమ్మ. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేసినా మనకైతే దేపులు తప్పేరా. మనం ఉన్న కాడ ఉన్నా అయిపో బియ్యాన పుట్టు పొడి అమ్ముతుంది. అరే మనం దేపులు తిన్నా కానీ మంచిగా ఇటుకలు కూర అయినందైతే పోవద్దు. అంతేరా. అమ్మ రాకముందు అడుకోం పర్నాడు. దీనికి పోరగండ్లు ఉంటే చాలు. పోరగండ్ల సోపతి అద్దరు అంటే అస్సలకి అయినాడు. నేను ఇక్కడ తింటానని నేను బోటి తెప్పించిన. ఇక తెచ్చుకున్నాడు, మడ్లలో పడ్డాడు. ఇక ఏం చేయాలి? నేను చూసి చూసి నా కళ్ళని పోతాను. ఈ సంగతి చెప్తాగు. పోరగండు మీకు ఎక్కడ పని లేదారా? భీమడాడి మావనంటే పడ్డరేమరా మీరు? తిరగడానికి మరిగారు బాగా. భీమా అగవ్వా లగ్గమ్మ ఎప్పుడు వచ్చినావాలే? జల్లి వచ్చినావే. ఏందిరా లగ్గం ఇవ్వాలి? ఎవరు వేయరు లగ్గం? అగవ్వా మన దగ్గర లగ్గమే నాడు కానీ నాకు చెప్పుడు మర్చిపోయినావా నువ్వు? నీకు చెప్పినాడు ఎవర్రా లగ్గం వేయిందని? వీళ్ళే ఇంకోళ్ళు చెప్పడితే. ఆహా, మంచిగా నీ చేతిలో బోటి కనబడ్డవాళ్ళే వీళ్ళు నీకు బుద్ధి చెప్పిర్రు. మంచిగా వాళ్ళని తోలుకొని వచ్చినావా? అవి ఎక్కడన్నా పోనీ యారా? లగ్గం పోయినాడు లగ్గం మంచిగా తిన మరిగినరా. మావ నాకు చెప్పుడు మర్చిపోయింది కదా మరి అని చెప్పుడు వేయింది కదా అని అనుకున్నా. మేము లగ్గం వేయింది అని అన్నారు. మావ లగ్గం వేయింది అన్నా. నీకు ఇక సంతోషం రారా పెట్టుకొని తిందాం అది ఆడు ఉపాసం కావని అనిలో తోలుకొని వచ్చినావురా. అవురా సప్పుడేరా? నల్లమ్మగడు సప్పుడేరా? నేను ఎవరికి చెప్పిన లగ్గం పోతుందని? మరి ఎందుకని గట్లా మప్పించిర్రు? కొద్దిగా బోటు మీద పానం కొట్టుకుందామ్మా, అందుకే చెప్పినాం బివన్నకు. మీకు తినబుద్ధి అయితే నేను గంగలో పోనీయా? నేను ఆదికి రాను కదా. లేదవ్వా నీయంగానే ఈ పురాణం చెప్పారు లగ్గమే రాని. నేను అందుకే ఇటు వచ్చిన. అన్న నువ్వు ఒక్కడు తింటావు అని ఒక్కడు తింటే బెయిన పట్టది రా. మీ అవ్వ లగ్గం ఏంది ఆడే తీరాచారు మొగ్గం కొడితే తిన్నది అన్న అన్నరే అన్నకని ఇటు వచ్చిన. నీ తెలివి మంచిగా లేదారా? గాలి చెప్పు తింటావారా? ఇంటికొచ్చి చూడ మరి మావ లగ్గం పోయిందా ఉన్నదని. ఎవర్రా నేను లగ్గం పోయిందని చెప్పినాడు నీకు? ఇంకో ఈడే అవురా లగ్గమేనా అని చెప్తే కదా. అవురా నువ్వు కూడా మా అవ్వ వేయింది మీ అవ్వ లగ్గం వేయింది అన్నాను. ఇగో ఏమంటాడు తినాడు నువ్వు మొగ్గం కొట్టింది. అవురా నువ్వు ఇంకా చేతిగా నవ్వుతున్నావారా? బియ్యం అంటున్నావు కొడితే కొట్టినావు కానీ కొద్దిగా కూర ఇంకా మీ కూరనా? ఏంటి పోతాక నీ మావ ఏమంటారా? అమ్మతోడు అది తోలింది నన్ను తేపరా బోటి కూర అని. సరేగా నాకురా పోరగాళ్ళు తినే అద్దురా తినే ముందట నోటి ముంగటి బుత్త ఎత్త కొట్టవా? రారి పిల్లలు రారి తిందాం రారి. పోరగాన వారా ఇంకా రారా దొరకపోతుంది ఇది. అరే పక్క నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు చేసింది మీరు మంచిగా తెలుసా?
భీమా పొరగంలో కట్టిలా సూప్ పోసినవరా 4 ముక్కలు అయిరా నువ్వు అవ్వ వాళ్ళకి ఆ పులుసు వదిలేకో నన్ను ఎంత మోసం చేసి వాళ్ళు నీకు తెలుసానే అంటే ఇప్పుడు కూర అంటే నువ్వు మంచాన్ని షెడ్ అన్నట్టు నువ్వు చెప్పలేదు ఉన్నావా కూరలే పిల్లలు పొరగాని మొక్కలు చూస్తాను అయిరా ఏందవ్వా మొక్కలు చెప్తురా సరే చెప్తావు ఇంకా చూసుకోరి ఇక అవ్వా మొక్కలు చూసుకోరు ఇక రారా చెప్పు తినవేమరా నువ్వు నేను రాను చూసుకోమాను ఇప్పుడు కూర ఉంటేనే మొక్కలు చూస్తారు కదా ఇక కూర లేకపోతే మొక్కలు చూసుకోమా రోలకోలై పోరాలం కారా ఏమో అనుకుంటున్నారు